మహాగణుడువు మహోన్నతుడవు సర్వోన్నతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి, ఏర్పాటును బట్టి మీకు వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి. ప్రాముఖ్యంగా డిఎస్సి కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడ్డలు. మంచిగా బిడ్డలు సెలెక్ట్ అయ్యి మంచి ఉద్యోగాల బిడ్డలను ఉంచండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు, మంచి ఉద్యోగాల బిడ్డలను ఉంచండి, బలపరచండి. అట్లాగే విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వారి డ్యూటీల విషయంలో, ఆరోగ్య విషయంలో, వారి ప్రయాణాల విషయంలో మీ కాపుదల ఇవ్వండి. మీ దీవెన సమాధానం ఇచ్చి నడిపించండి. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు, మీ కాపుదల ఇవ్వండి. మీ కృపనిచ్చి, మీ బలాన్ని ఇచ్చి నడిపించండి. హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, మీ కృపనివ్వండి. అయ్యా, మీ సమాధానము ప్రాముఖ్యంగా ఆరోగ్యముతో బిడ్డలు నింపండి, బలపరచండి. మంచి జ్ఞానముతో బిడ్డలు ఎదుగునట్లుగా కృప దయచేయండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేసి నడిపించమని. అట్లాగే ప్రభు, అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల, భద్రత, దీవెన, సమాధానం ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. నిన్నటి దినంలో మనం కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం వరకు మనం పూర్తి చేసుకున్నాం. ఈరోజు 22, 23 చరణాలు మనం ధ్యానం చేద్దామండి. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 22వ చరణం, 23వ చరణం. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచెదను, సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. 23. యెహోవాయందు భయభక్తులు గలవారలారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. ఇక్కడ 22వ అధ్యాయం మెస్సియా కీర్తనని మనం చదువుకున్నామండి. 22వ చరణంలో ఈ వచనంలో ఒక్కసారి గొప్ప మార్పు వచ్చినట్లుగా, అప్పటి వరకు శ్రమలు, ఇబ్బందికర పరిస్థితులన్నీ కూడా చెబుతూ సిలువలో ఎట్లా ఆయన శ్రమ పొందాడో ఒక్కొక్క దాన్ని ఆయన వివరిస్తూ వచ్చి, ఈ 22వ చరణం వచ్చేసరికి ఒక మార్పు అనేది మనకు కనిపిస్తూ ఉంది. అంటే తన ప్రార్థనలకి జవాబు దొరికిందని ఆయనకి తెలిసింది. యేసు ప్రభుకి విశ్వాస సంబంధంగా మంచి పోరాటం జరిగించాడు, ఆయన గెలిచాడు. విశ్వాస నిశ్చయత గురించి మనం చూడాలంటే 6వ అధ్యాయం 9వ వచనంలో అండి, కీర్తన 6:9లో యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించును. అట్లాగే 28:6లో కూడా విశ్వాసము, ప్రార్థన యొక్క నిశ్చయత అక్కడ ఆయన తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక. యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థనలకి జవాబు ఆయన ఇచ్చాడు, ఆ పోరాటం గెలిచాడు. సో విశ్వాస నిశ్చయత గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. 31వ అధ్యాయం 22లో కూడా ఆ మాట మనం చూస్తాం. భీతి చెందినవాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతుననుకొంటిని, అయినను నీకు నేను మొర్ర పెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించితివి. ఎంత గొప్ప విశ్వాస నిశ్చయత అండి. ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన జవాబిస్తాడనే శ్రేష్టమైనటువంటి విషయాన్ని యేసుక్రీస్తు వారు ఆయన విశ్వాస నిశ్చయత గురించి చెబుతూ ఉన్నారు. తాను ఎవరి కోసమైతే మరణిస్తూ ఉన్నాడో వారిని గుర్తు చేసుకుంటూ నా సహోదరులు అంటూ ఉన్నాడు ఇక్కడ కీర్తనలో. నా సహోదరులకు ప్రచురపరిచేదను. అంటే పరలోకం నుండి వచ్చినటువంటి ప్రభువుని, ఆ ప్రభువు విశ్వాసులను, సోదరులను పిలవడానికి ఆయన ఏమీ ఆలోచించలేదు. అయితే ఆయనే వారిని అలా సంబోధిస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 2:12లో గనక మనం చూస్తే, హెబ్రీ పత్రిక 2:12 అండి, పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడి వారికిని అందరికిని ఒక్కడే మూలము, ఈ హేతువు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజం మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. అంటే ఆయన మనల్ని ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మనల్ని ఆయన సహోదరులను పిలుస్తూ ఉన్నాడు. అలా పిలవడానికి ఆయన ఏమీ సిగ్గుపడలేదంటండి. అంత మహా గొప్ప పరిశుద్ధుడైనటువంటి ఆయన పాపులైన మనల్ని సహోదరులను పిలవడంలో ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఎంతగా మనల్ని ఆయన ఆదరిస్తున్నాడో, తన బిడ్డలుగా చేసుకుంటూ ఉన్నాడో, తండ్రి కుమారులుగా చేస్తున్నాడో మనం అక్కడ అర్థం చేసుకుంటున్నామండి. దేవుడు చనిపోయినటువంటి తనను సజీవంగా లేపుతాడన్న నమ్మకం యేసుకున్నటువంటి సంగతి ఈ మాటల్లో కనిపిస్తుంది. ఇక ఈ కీర్తనలో ఇక్కడ నుంచి కనిపించేవన్నీ కూడా క్రీస్తు లేచిన తరువాత జరిగేటువంటి వాటిని గురించి
అక్కడ చూస్తున్నాం. ఇక్కడ పేరు అనేటువంటిది మనం చూస్తే ఆయన యొక్క స్వభావము, లక్షణాలని అర్థం. అంటే ఆయన నామాన్ని ప్రచురపరచడం అంటే ఆయన పేరును ప్రచురపరచడం. ఆయన పేరు అంటే ఆయన యొక్క స్వభావము, ఆయన గుణగణాలు, ఆయన లక్షణాలని మనం అర్థం చేసుకోవాలి. ప్రకటిస్తాను, ప్రచురపరిచేదను అని అంటున్నాడు ఆయన. యోహాను సువార్త 17:26లో మనం చూడొచ్చండి. యోహాను సువార్త 17:26. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసేదని ఇంకనూ తెలియజేసేదనని చెప్పాను. ఆయన నామాన్ని గురించి, ఆయన గుణగణాలను గురించి నేను తెలియజేస్తానని చెప్తూ ఉన్నాడు. ఇక 23వ చరణం చూస్తే దేవుని పట్ల భయభక్తులు అన్నది బైబిల్లో ఉన్నటువంటి ఒక అతి ప్రాముఖ్యమైన మూలాంశమని మనకి తెలుసు. మనుషులకు అత్యవసరమైనటువంటి భావం అని కూడా తెలుసు. 34వ కీర్తన 11 నుండి 14 అండి. పిల్లలారా, మీరు వచ్చిన మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకుగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకుగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేటు మాని మేలు చేయుము, సమాధానం వెతికి దాన్ని వెంటాడుము. ఇవే ఆయన యందు భయభక్తులు అంటే. ఇది ఆదికాండం 20:11లో చూస్తాం. సామెతలు 1:7లో కూడా అత్యవసరమైనటువంటి ఆయన యందు భయభక్తుల విషయాలు అక్కడ ఆయన మనకి తెలియజేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు కూడా తండ్రి పట్ల భయభక్తులతో ఉన్నాడు కనుక ఆయన ప్రార్థనలు దేవుడు విన్నాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాట మనం చూస్తామండి. హెబ్రీ రాసిన పత్రిక 5:7 అండి. శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన ఎట్లా ప్రార్థన చేస్తున్నాడండి? మహారోదనముతో, కన్నీళ్లతో ఆయన్ని మరణం నుండి రప్పించగలవానికి, తప్పించగలవానికి ఆయన ప్రార్థన చేశాడు. భయభక్తులు కలిగి ఉన్నాడు గనక. అంటే తండ్రి పట్ల యేసుక్రీస్తు వారు కూడా భయభక్తులు కలిగి ఉన్నారు. మరి మనం క్రీస్తు పట్ల, తండ్రి పట్ల కూడా భయభక్తులు కలిగి ఉండాలి. కలిగి ఉంటే కనుక మనం ఖచ్చితంగా అంగీకరించబడతాము. ఇదే భయభక్తులు అంటే యేసుక్రీస్తు వారు తండ్రి పట్ల ఉంచినటువంటి భయభక్తులు అందరూ కలిగి ఉండాలని ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. వ్యక్తిగతంగాను సంఘంగాను స్తుతులు చెల్లించడం అనేటువంటిది హృదయపూర్వకంగా యథార్థంగా జరగాలంటే ఆయనందు భయభక్తులు అనేవి చాలా అవసరం. క్రీస్తు జీవితం అంతా శిలువ మరణం అవన్నీ కూడా దేవుని మహిమార్థమే. ఇక్కడ మనల్ని కూడా దేవునికి మహిమ కలిగించందని ఆయనకి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు మనకి. అంటే మన జీవితాల ద్వారా, మనం చేసే క్రియల ద్వారా దేవునికి మహిమ కలగాలి. తాను స్వయంగా చేయనిది ఏది కూడా మనల్ని చెయ్యమని దేవుడు యేసుక్రీస్తు వారు చెప్పరు. ఆయన తాను భోజించిన విషయము, ఆయన తాను జీవించినటువంటి విషయం అవన్నీ కూడా మనకి ఏమాత్రము లోపము లేనటువంటి ఆదర్శవంతమైన జీవితం. కాబట్టి ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మనం కూడా దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఆయనను స్తుతించండి అంటున్నాడు. మీరందరూ ఆయన్ని ఘనపరచండి అంటున్నాడు. మీరందరూ ఆయనకు భయపడుడి. ఇవన్నీ కూడా ఆరాధనలో ప్రాముఖ్యమైనటువంటి భాగాలు. ఆయన్ని స్తుతించడం ఆయన ఆరాధనలో భాగమే, ఆయనను ఘనపరచడం ఆరాధనలో భాగమే, ఆయనకు భయపడడం కూడా ఆరాధనలో భాగమే. అంటే ఆరాధనలో ఆయనకు భయపడడం, విధేయత చూపించడం, ఆయనకు లోబడడం, ఆయనను ఘనపరచడం, ఆయనను స్తుతించడం ఇవన్నీ కూడా ఆరాధనలో భాగాలు. మరి మన జీవితము ద్వారా ఆరాధన అంటే ఒక అరగంట ప్రార్థన చేసి పాటలు పాడి వాయిద్యాలు వాయించి ఇవి కాదండి ఆరాధన అంటే. నిజమైన ఆరాధన మన జీవితంలో నుండి రావాలి. ఆయనని స్తుతించే స్తుతి భావం మనలో రావాలి. ఆయనను ఘనపరిచేటువంటి శ్రేష్టం అంటే ఆయనకు విధేయత చూపించి ఆయన మాటకు లోబడి ఆయనకు భయపడేటువంటి పరిస్థితి ఉంటే అది నిజమైనటువంటి ఆరాధన. అటువంటి ఆరాధన దేవుడు కోరుతా ఉన్నాడు. అటువంటి వ్యక్తులను, అటువంటి హృదయం కలిగిన వారిని దేవుడు బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆ రీతిగా మనం ఆయన భయభక్తులు కలిగి ఉండి ఆయన స్తుతించి ఆయన్ని ఘనపరిచి ఆయనకు మనం భయపడి ఆయనకు లోబడి ఆయన నామాన్ని ప్రచురం చేద్దాం. ఆ రీతిగా మనం దేవుని ముందు కొనసాగుదాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.